కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. దేనికో తెలుసా? నిన్ను బతికించడానికి శ్రమలు వస్తాయి. మీరు గమనించండి, శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడిపోకండి. శ్రమలు వచ్చినప్పుడు అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు నీ దగ్గరకు వస్తున్నాడు. దేనికి? నిన్ను బతికించడానికి. దేవుడు మనకు దగ్గర అయ్యేటప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు మీకు వస్తున్నాయంటే ఒకటే అర్థం. ఇంకా చెప్పాలంటే, బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుళ్ళలో బతకడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీకు శ్రమలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దేవుడు మీకు దగ్గర అవుతున్నాడు. దేవుడు మీకు దగ్గర అవుతున్నాడు. మెట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది చెప్పండి? భయంకరమైన ఎండ ఉంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. కానీ దానికి అర్థం ఏంటో తెలుసా? అంత ఎండ వచ్చిందంటే అర్థం ఏంటి? సూర్యుడు మనకు బాగా దగ్గరగా వచ్చాడు అని అర్థం. అలాగే దేవుడు మనకు దగ్గర అయ్యేటప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు నీకు ఎక్కువ అవుతున్నప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు దగ్గర అవుతున్నాడు. అప్పుడు నేనేం చేయాలి? దేవా, నాకు దగ్గరగా వస్తున్నావు, నేను నీ కోసం నిలబడతాను. అప్పుడు నువ్వు నిలబడ్డానికి ట్రై చేస్తే రేపు పొద్దున ఫలించడం మొదలు పెడతావు. అందుకే శ్రమల్లో కుంగిపోకండి, నిలబడండి. ఆయన మీకు దగ్గర అవుతున్నాడు. మీకు దగ్గర అయ్యే కొద్దిగా మీకు శ్రమలు ఎక్కువ అవుతాయి. ఆయన మీకు పూర్తిగా దగ్గర అయిపోగానే మీరు శ్రమలు మర్చిపోతారు. మర్చిపోవడమే కాదు, ఆ మొక్క ఎదిగిన తర్వాత అదే సూర్యుడి నుంచి ఏం తీసుకుంటుంది? ఫలాలు తీసుకుంటుంది.